again, thank you, media, me support, main thing. And first thing, Srini bro, ఇవాళ మీతో మొదలు పెడదాం. శ్రీని గుబ్బల ఫస్ట్ విక్రాంత్ని పిలిచి ఇదంతా స్టార్ట్ చేసే ముందు ఓపెన్గా మన విక్రాంత్కి చెప్పింది ఏంటంటే, వాట్ ఎవర్ డెసిషన్ మీరు తీసుకున్న దానికి నేను రెడీగా ఉంటా అండి, బట్ నాకు టైం ఫ్రేమ్ ఇదంతా ఎలాంటిది లేదు, బట్ బడ్జెట్ నాకు ఒకసారి ముందే క్లియర్గా చెప్తే నేను రెడీగా ఉంటాను అంతే. మనోడికి ఎలాంటి లిమిటేషన్స్ కానీ ఎలాంటి ఇవి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అందుకు విక్రాంత్ కూడా ప్రశాంతంగా చేశాడు అనుకుంటున్నాను నేను కూడా. అండ్ ద థింగ్స్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వస్తే ఈ మూవీ 90s కిడ్స్ అందరికీ ఎక్కుతుంది. అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, ఆమె స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, నేను ఇండియా వర్సెస్ క్యూబా ఫైట్ చేశాను బాక్సింగ్. ఆ టైంలో పేపర్లో మాకు ఎక్కడ ఒక చిన్న మాస్టర్ కృష్ణ చైతన్య సన్ ఆఫ్ సో అండ్ సన్ వచ్చేది. ఇప్పుడు స్కోప్ చాలా ఉంది అందరికీ. అండ్ పీపుల్ విల్ కమ్ టు నో, ఓకే ఆ టైంలో స్పోర్ట్స్ మెన్ వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడ్డారు, ఒకవేళ వాడికి మెడల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ రియాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. బికాజ్ దిస్ ఇస్ రియల్ స్టోరీ కాబట్టి ఆ రియాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో అందరికీ టచ్ అవుతుందండి ఇది. అండ్ ఈ జనరేషన్ కిడ్స్కి, ఓహో ఆ టైంలో ఇంత ప్రాబ్లం ఫేస్ చేశారా, ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఇవన్నీ ఇంత హెల్ప్ఫుల్గా ఉన్నాయా అని ఈ జనరేషన్ కిడ్స్ కూడా బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు విక్రాంత్ చూపించాడు. ఓకే, ప్లీజ్ కమ్. ఓకే విక్రాంత్ విల్ టేక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి ఇంత అద్భుతమైన